బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ పేరును కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్ అధికారికంగా ప్రకటించారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాగఠబంధన్ కూటమి నేతలు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేష్ సహానీని ప్రకటించారు. బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ పేరును కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లట్ అధికారికంగా ప్రకటించారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహాగఠబంధన్ కూటమి నేతలు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేష్ సహానీని ప్రకటించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దేశ రాజకీయాలు మొత్తం బీహార్ వైపు చూస్తా ఉన్నాయి. బీహార్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి ముందడుగు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి అన్ని రాజకీయ పక్షాలు మహాగఠబంధన్ పేరిట పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఒకవైపు సీట్ల పంపకాల విషయంలో అనేక మంది నేతలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. టికెట్ దక్కించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు మహాగఠబంధన్ కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన, ఒక ఉత్కంఠభరితంగా అటు బీహార్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు కొనసాగుతారు, ఎవరు ప్రభుత్వంలోకి వస్తే ఎవరు ఆ పీఠం పైన కూర్చుంటారు అనేటటువంటి ఉత్కంఠకు కూడా కొంత స్థిరపడింది. అందుకు సంబంధించి కూడా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేశారు. ఆయనను సీఎం అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మహాగఠబంధన్ కూడా కూటమి ఆయన నేతృత్వంలోనే ముందుకు వెళ్తుంది అనేటటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే డిప్యూటీ సీఎం అభ్యర్థిగా మాత్రం ముఖేష్ సహానీని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. ఓవరాల్ గా బీహార్ ఎన్నికల్లో ఒకవైపు హోరాహోరీగా ప్రచారం కొనసాగుతా ఉంది. మరోవైపు మొదటి విడత ఎన్నికలకు సంబంధించి సమయం దగ్గర పడతా ఉంది. కాబట్టి ఈ సమయంలో కీలకమైనటువంటి మహాగఠబంధన్ కు కూటమికి సంబంధించిన అభ్యర్థి ప్రకటన అనేది కొంత ఆయా కూటమికి సంబంధించి ఉత్కంఠని తెరదింపినట్లయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఈ అన్ని పార్టీల నేతల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న అనంతరం ఈ యొక్క అభ్యర్థిని ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క మహాగఠబంధన్ లో ఇంకా సీట్ల పంపకాల గొడవలు, అదే విధంగా కొన్ని చోట్ల నిరసనలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఆ మహాగఠబంధన్ ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనకు స్పష్టమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో మాజీ అటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తేజస్వి యాదవ్ వైపే ఈ యొక్క మహాగఠబంధన్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అందరూ ఏకగ్రీవంగా ఈ యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించడంతో అటు అశోక్ గెహ్లాట్ ఈ అధికారిక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.